ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం నెహెమ్యా 3వ అధ్యాయం వింటాము. ఈ అధ్యాయంలో యెరూషలేము ప్రాకారము, గుమ్మాలు మరమ్మతు చేసే కార్యక్రమం మొదలైంది. దేవుడు ఇంతకు ముందు జెరుబ్బాబెలును, ఎజ్రాను పంపి దేవాలయ నిర్మాణం జరిగించాడు. ఇప్పుడు నెహెమ్యా ద్వారా ఈ గొప్ప మరమ్మతు కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. ఇది గొప్ప ఉద్యమం. ఇది ఆగదు, సాగిపోతుంది. జెరుబ్బాబెలు అధిపతి, ఎజ్రా యాజకుడు, నెహెమ్యా యాజకేతరుడు. ఈ ముగ్గురి వ్యక్తిత్వాలలో ఎంతో వైవిధ్యం ఉంది. ఈ ముగ్గురి పని తీరు కూడా ప్రత్యేకమైనది. దేవుడు ఈ ముగ్గురిని వాడుకున్నాడు. దేవునికే మహిమ. యెరూషలేము గుమ్మాలు 12. ఈ 12 గుమ్మాల క్రమం చెబుతాను వినండి. 1 గొర్రెల గుమ్మం, 2 మత్స్యపు గుమ్మం, 3 పాత గుమ్మము, 4 లోయ గుమ్మము, 5 పెంట గుమ్మము, 6 ధార గుమ్మము, 7 నీటి గుమ్మము, 8 గుర్రాల గుమ్మము, 9 తూర్పు గుమ్మము, 10 ఎఫ్రాయిము గుమ్మము, 11 బందీగృహపు గుమ్మము, 12 మెఫ్కాదు గుమ్మము. ఇప్పుడు నెహెమ్యా 3వ అధ్యాయం వచనం వెంబడి వచనం వినండి. ప్రతి గుమ్మంలోనూ విశ్వాసులకు ఒక గొప్ప సందేశం లభిస్తుంది. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు, అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపారు. హమ్మేయా గోపురం వరకు, హనన్యేలు గోపురం వరకు ప్రాకారాన్ని కట్టి ప్రతిష్ఠించారు. ఈ మరమ్మతు కార్యక్రమమంతటికీ ప్రారంభం గొర్రెల గుమ్మం. ఈ ద్వారము గుండానే యేసు ప్రభు యెరూషలేము పట్టణంలో ప్రవేశించాడు. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 2వ వచనంలో గొర్రెల ద్వారం పేర్కొనబడింది. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ప్రతిసారి యేసు యెరూషలేములోకి రావడానికి గొర్రెల ద్వారాన్ని వినియోగించుకున్నాడు. తదుపరి యెరూషలేములో విజయప్రవేశం చేసినప్పుడు మాత్రం తూర్పు ద్వారాన్ని ఉపయోగించుకున్నాడు. తూర్పు ద్వారం బంగారు ద్వారం కాదు. ఈ ద్వారం ప్రస్తుతం మూయబడి ఉన్నది. యేసు ప్రభు తిరిగి వచ్చేదాకా ఆ ద్వారము తెరవబడదు. ఇది స్వర్ణద్వారం కాదు. స్వర్ణద్వారం గుండా దేవాలయంలోకి వెడతారు. యేసు వచ్చినప్పుడు స్వర్ణద్వారం గుండా దేవాలయంలోకి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తాడు. మరి ఈ గొర్రెల ద్వారమేమిటి? ఈ ద్వారం గుండా ఎన్నెన్నో గొర్రెలను బలి ఇవ్వడానికి తెస్తారు. యేసు దేవుని గొర్రెపిల్ల, అందుకే ఆయన ఈ ద్వారం గుండా వచ్చాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనం, ఇదిగో లోక పాపమును మోసికొని పోయే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మకుడైన యోహాను యేసును గురించి సాక్ష్యమిచ్చాడు. యేసు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల శిలువ మీద లోక పాప పరిహారము నిమిత్తం బలి అయ్యాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? గొర్రెల ద్వారం యేసుక్రీస్తు యొక్క శిలువ సంకేతం. గొర్రెల ద్వారం వద్దనే విశ్వాసి జీవిత యాత్ర ఆరంభమవుతుంది. యేసు నీకిచ్చింది ఏదో దానితో విశ్వాస జీవితం మొదలవుతుంది. నీవు ఆయనకు ఏమీ ఇవ్వలేవు, ఇచ్చే ప్రయత్నం కూడా చేయకూడదు. ఆయన శిలువ మరణమే నీకు శరణం. అదే గొర్రెల గుమ్మం. అతన్ని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టారు. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టాడు. యెరికో శాపగ్రస్తమైన పట్టణం. ఈ పట్టణం గొర్రెల గుమ్మానికి ప్రక్కగా ఉంది. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఈలాగు ఆజ్ఞాపించాడు. ఎవడు యెరికో పట్టణాన్ని కట్టించ పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. వాడు దానికి పునాది వేస్తే వాని జ్యేష్ఠ కుమారుడు చస్తాడు. దాని తలుపులను నిలువనెత్తితే వాని కనిష్ఠ కుమారుడు చస్తాడు. ఆహాబు కాలంలో ఒక వ్యక్తి ఈ పట్టణాన్ని పునర్నిర్మిస్తే
అతడు అతని కుమారులు శాపానికి గురి అయ్యారు. యెరికో శాపగ్రస్తమైన పట్టణం. ఆ మాటకొస్తే మనము నివసించే ఈ లోకమంతా శాపం కిందే ఉంది. శపితమైన లోకమిది. మానవుడు ఈ లోకాన్ని పాప విష కలుషితం చేశాడు. మానవుని సమస్యలు అతని శక్తికి మించినవి. వాటిని మానవుడు వదిలించుకోలేడు. పాపం అనే జటిల సమస్యకు యేసుక్రీస్తు మరణమే పరిష్కారం. మరో మార్గం లేదు. యెహెజ్కేలు 18వ అధ్యాయం 4వ వచనం ఏమంటోంది? పాపము చేసేవాడెవడో వాడే మరణము చెందుతాడు. ఇది అక్షరాలా నిజం. ఇది ప్రతి మానవునిపై నిలిచి ఉన్న తీర్పు. యేసు ఈ తీర్పును శిక్షను తానే శిలువ మీద నీ కోసం భరించాడు. దానికి ఆయనే సమర్థుడు. నీవెంతవరకు ఆయన యందు విశ్వసించి ఉండకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. గొర్రెల గుమ్మం తరువాత మత్స్యపు గుమ్మం, అనగా చేపల గుమ్మం. 3వ వచనం. మత్స్యపు గుమ్మమును హస్యనాయ వంశస్థులు కట్టారు. వారు దానికి దూలాలెత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చారు. మధ్యధరా సముద్రములో నుండి, యోర్దాను నది నుండి చేపలు పట్టి వాటిని ఈ గుమ్మము దగ్గరికి తెస్తారు. ఆ రోజుల్లో ప్రజలకు చేపలు ఆహారంగా ఎంతో ముఖ్యమైనవి. చేపల గుమ్మం ఎక్కడ ఉందో సులభంగా గుర్తించవచ్చు. చేపల కంపు గుప్పుమని అల్లంత దూరానికి ప్రసరిస్తుందని మనకు తెలుసు. ఇంతకు చేపల గుమ్మం ఏమి సూచిస్తుంది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. యేసు తన శిష్యులతో అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టే జాలరులనుగా చేస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనంలో యేసు తన శిష్యులను ఉద్దేశించి అన్నాడు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములోనే నిలిచి ఉండండి. శిష్యులారా, వెంటనే వెళ్ళవద్దు. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన తరువాత మాత్రమే వెళ్ళాలి. వారిలో పరిశుద్ధాత్మ నివాసమున్నాడు. పరిశుద్ధాత్మ వారికి నూతన జన్మానుభవం అనుగ్రహించాడు. ఆ పిమ్మట వారు పరిశుద్ధాత్మతో నింపబడాలి. పెంతెకొస్తునాడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ రోజుననే వారు మనుషులను పట్టే జాలరులయ్యారు. రక్షణ లేనివారు, ఆత్మతో నింపబడని వారు మనుష్యులను పట్టే జాలరులు కాలేరు. లోక సముద్రంలో మనుష్యులు అనే చేపలు పట్టడం అంటే ఏమిటో ఆత్మ నింపుదల లేని వారికి ఏమి తెలుసు? ప్రతి విశ్వాసీ ఏదో ఒక విధంగా మత్స్యపు ద్వారం గుండా వెళ్ళవలసిందే, తప్పదు. మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టే జాలరులను చేస్తాను అన్నవాడు ప్రభువు. ఆయన చేస్తే మనమవుతాము. ఈ గుమ్మాల మరమ్మతులో పాల్గొన్న వారి పేర్లు ఎన్నెన్నో ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. మేరేమోతు, మెషుల్లాము, సాదోకు, తెకోనీయులు మరమ్మతు కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు. అయితే జనుల అధికారులు తమ ప్రభు పనిచేయడానికి ఒప్పుకొనలేదు. అధికారులకు స్వాభిమానం అడ్డు వచ్చిందిట. వారు ఒక్కరాయి మొయ్యలేదు. ఒళ్ళు దాచుకునే అధికారులు. వీరికి డాబు, దర్పం ఎక్కువ. వీరిని గురించే సామెతలు 11వ అధ్యాయం 26వ వచనం అంటోంది, ధాన్యం బిగబట్టేవాణ్ణి జనులు శపిస్తారు, దానిని అమ్మేవాని తలమీదికి దీవెన వస్తుంది. ధాన్యము అంటే దేవుని వాక్యం. వాక్యాహారము లేక వందలు వేల ప్రజలు అలమటించిపోతున్నారు. ఆకలిగొన్న ప్రజానీకం నుండి వాక్యాహారాన్ని బిగబట్టడం శాపం. మనుషులను పట్టే జాలరులారా, దేవుని వాక్యాన్ని విరివిగా పంచిపెట్టండి. ధాన్యాన్ని అక్రమంగా గోదాములలో నిలువ చేయకండి. అది దేవుని రాజ్యంలో గొప్ప నేరమవుతుంది. ఇక 3వ ద్వారం పాత గుమ్మం. 6వ వచనం. పాత గుమ్మాన్ని బాగు చేసేవారెవరనగా యెహోయాదా, మెషుల్లాము. వీరు పాత గుమ్మానికి దూలాలను ఎత్తి తలుపులు నిలిపి తాళాలు గడియలు అమర్చారు. పాత గుమ్మమంటే ఏది? అది ఎంత గుమ్మం? యిర్మీయా 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడండి,
పురాతన మార్గాలను గురించి విచారించండి. మేలు కలిగే మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ప్రజలకు సాధారణంగా కొత్త అంటే మోజు ఎక్కువ. గాని యేసు ప్రభు లోక ప్రజలందరికీ కొత్త పిలుపు ఇచ్చాడు. ఇది ప్రతి ఒక్కరి జీవితానికి కొత్త మలుపు కాగలదు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా వద్ద నేర్చుకోండి. నేను సాత్వికుణ్ణి, దీనమనస్కుణ్ణి, మీ ప్రాణాలకు విశ్రాంతి. నా కాడి సులువు, నా భారము తేలిక అంటున్నాడు యేసు ప్రభు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28 నుండి 30వ వచనం వరకు. క్రీస్తునందే మనకు శాంతి, విశ్రాంతి. పురాతనమైన గుమ్మం విశ్వాసం. గిబియోనీయులు, మిస్పావారు, యాదోను మొదలైన వారు ఏటి యువతల ఉన్న అధికారి న్యాయపీఠము ఉంచబడే స్థలము వరకు బాగుచేశారు. 8వ వచనం. బంగారపు పనివారి సంబంధి అయిన హర్షయ కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేసే పనివాడు. బంగారపు పని చేసేవారు కూడా ఈ మరమ్మతు పనిలో ఎంతో సహకరించారు. ఔషధజ్ఞాని అయిన హనన్యా కూడా ఈ కాయకష్టం చేయడానికి వచ్చాడంటే వారు దేవుని పనిని ఎంతగా ప్రేమించారో మనం గుర్తించగలం. అందరూ సహకరించారు, అందరూ చేయూతనిచ్చారు. మనఃపూర్వకమైన దైవసేవ దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. రెఫాయ, యదాయ, హట్టూషు అనే వారి పేర్లు గమనించండి. అగ్నిగుండాల గోపురాన్ని మల్కీయా, హషూబు అనేవారు బాగుచేశారు. షల్లూము యెరూషలేములో సగానికి అధిపతి. ఈ షల్లూము కుమార్తెలు కూడా మరమ్మతు కార్యక్రమంలో పాల్గొన్నారు. 13వ వచనం. లోయ ద్వారం. ఈ ద్వారాన్ని హానూను, జానోహ కాపురస్తులు బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు, తాళములు, గడియలు అమర్చారు. యెరూషలేములో నుండి బయటికి వెళ్లాలంటే లోయ ద్వారం గుండా మాత్రమే వెళ్ళాలి, మరో మార్గం లేదు. దావీదు కవిరాజు 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా భయపడను అన్నాడు. లోయ అంటే తగ్గింపు అనుభవం. కష్టనష్టాలు, కడగండ్ల మూలంగా మనమెన్నో అమూల్యమైన పాఠాలు నేర్చుకుంటాము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు అనగా దీన మనస్కత మనము కలిగి ఉండాలి. ఇది సహజ వైఖరి కాదు. మానవులు స్వతహాగా తగ్గించుకోవడానికి ఇష్టపడరు. వినయ మనస్సు కలగాలంటే అది నీ ఆంతరంగిక సంస్కారాన్ని బట్టి అలవడుతుంది. ఒకతను అన్నాడట, చూచుకో, నాకెంతో వినయం ఉంది, ఎంతో కష్టపడి సాధించాను. ఈ మాట విన్న ఒక వ్యక్తి వ్యాఖ్యానిస్తూ అన్నాడు, అదీ సంగతి, వినయ మనస్సు నీకుంది అనే గర్వం నీకు మిగిలింది అన్నాడు. అవును, నాకున్న వినయశీలాన్ని బట్టి నేనెంతో గర్విస్తున్నాను అన్నాడు వినయంగారు. దేవుని ఆత్మ నీలో ఆధ్యాత్మిక వినయశీలాన్ని ఏర్పరచాలి గాని నీ అంతట నీవు ఆ సుగుణాన్ని ఉత్పత్తి చేయజాలవు. ఒక సెమినరీ విద్యార్థి తన తరగతిలో ఎప్పుడూ ప్రథమ శ్రేణిలో వచ్చేవాడు. దాన్ని బట్టి బాగా గర్వించాడు. ఒకచోట ప్రసంగించడానికి ఆహ్వానించబడ్డాడు. దర్పము, అహంకారము ఉట్టిపడేటట్లు ప్రసంగ వేదిక పైకి ఎక్కాడు. ప్రేక్షకులను చూచి తికమకపడి కంగారుతో ప్రసంగాన్నంతా పాడు చేసుకున్నాడు. సిగ్గుతో వేదిక దిగిపోతుంటే ఒకతను అన్నాడు, నీవు వేదిక దిగి వచ్చినట్లు ఎక్కి ఉంటే ఎక్కినట్లే దిగి వచ్చేవాడివి. విద్యార్థికి మంచి పాఠం దేవుడే నేర్పించాడు. వినయశీలం ఆత్మఫలం. మనమంతా లోయద్వారం గుండా ప్రయాణించక తప్పదు. 13వ వచనం. పెంట ద్వారం వరకు ఉండే గోడ 1000 మూరల వరకు వారు కట్టారు. బేత్ హక్కెరెము ప్రదేశానికి అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కీయా పెంట గుమ్మాన్ని బాగుచేశాడు. అతడు దానిని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను, గడియలను అమర్చాడు.
పట్టణ పారిశుధ్యానికి పెంట గుమ్మం ఎంతో ముఖ్యమైనది. ఈ గుమ్మము గుండా వెడితే విలాప కుడ్యము వస్తుంది. సీయోను కొండకు చేరువగా ఇది నిర్మించబడి ఉంది. ఇక్కడి నుండి కసువును చెత్త చెదారాన్ని పోగుచేసి ఎత్తిపోస్తారు. 2 కొరింథీ 7:1 ప్రియులారా, ఈ వాగ్దానాలు మనకు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. 1 యోహాను 1:9 మన పాపాలను మనం ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. ఈ పాపపు పెంటను తొలగించాలంటే వేరే మార్గం లేదు. నమ్మదగిన దేవుని ఎదుట పాపాలు ఒప్పుకోవలసిందే. నెహెమ్యా 3:15 మిస్పా ప్రదేశానికి అధిపతి అయిన కొల్హోజ కుమారుడైన షల్లూము ధార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి దానికి తాళములను గడియలను అమర్చాడు. ఇది ధార గుమ్మం. యోహాను సువార్త 4:14 సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతూ అన్నాడు, నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పుడూ దప్పిగొనడు. నేను వానికిచ్చే నీళ్లు నిత్యజీవము కలగడానికి వానిలో ఊరే నీటి బుగ్గగా ఉంటాయి. యోహాను సువార్త 7:38 పండుగ దినమైన మహాదినమందు ప్రభువు ప్రజలను ఉద్దేశించి అన్నాడు, నాయందు విశ్వాసముంచేవాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. తన యందు విశ్వాసముంచేవారు పొందబోయే ఆత్మను గుర్చి యేసు ఈ మాట చెప్పాడు. రోమా 8:9 అపొస్తలుడైన పౌలు అన్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ధారగుమ్మమంటే విశ్వాసి యొక్క ఆత్మ అనుభూతి. పరిశుద్ధాత్మను కలిగి ఉండడం, పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఆత్మ పూర్ణ జీవితం. ధారగుమ్మం తర్వాత 26 నీటి గుమ్మం కనబడుతోంది. ఓపెలులో ఉన్న నెతేనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గర బాగుచేశారు. ఆ నీటి గుమ్మము గుండా పట్టణానికి కావలసిన నీరు సరఫరా అవుతుంది. నీరు అంటే దేవుని వాక్యం. ఈ నీటి గుమ్మము దగ్గరే ఎజ్రా ఒక ప్రసంగ వేదిక నిర్మించాడు. అక్కడి నుండి దేవుని వాక్యాన్ని చదివి వినిపించాడు. నీటి గుమ్మం నీరు శుద్ధి సాధనం గనుకే ఇది ప్రక్షాళనకు, దేవుని వాక్యానికి అర్థవంతమైన సంకేతం. యోహాను సువార్త 15:3 యేసు అన్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. యోహాను సువార్త 17:17 యేసు తన మహాప్రార్థనలో అన్నాడు, నీ సత్యముతో వారిని ప్రతిష్ఠ చెయ్యి తండ్రి, నీ వాక్యమే సత్యము. మనం వాక్య జలాన్ని ప్రజలకు సమృద్ధిగా సరఫరా చేయాలి. కీర్తన 119:9 గేయకారుడు అన్నాడు, యువకులు దేనిచేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవడము చేతనే గదా. ఈ గుమ్మాన్ని మరమ్మతు చేయాల్సిన అవసరం లేకపోయింది. అలాగే దేవుని వాక్యములో ఎట్టి స్ఖాళిత్యమూ లేదు. బైబిలు సత్యమని మనమేమీ రుజువు చేయడానికి ప్రయాసపడనక్కర్లేదు. అది సత్యం. బైబిలును బైబిలే సమర్థించగలదు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటిస్తే చాలు, అందలి సహజ శక్తి తప్పక పనిచేస్తుంది. 28 గుర్రపు గుమ్మం. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగుచేశారు. గుర్రం యుద్ధానికి సంకేతం. యుద్ధవీరుడు గుర్రం మీద స్వారీ చేస్తాడు. జకర్యా 1:8
రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనిపించాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రాలు, చుక్కలు చుక్కలు గల గుర్రాలు, తెల్ల గుర్రాలు కనిపించాయి. ప్రకటన 6వ అధ్యాయం 4వ వచనం. ఎర్ర గుర్రం బయలు వెళ్ళింది. మనుష్యులు ఒకనినొకడు చంపుకునేటట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయటానికి ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. గుర్రం యుద్ధానికి సంకేతం. విశ్వాసి జీవితమే గొప్ప యుద్ధం. క్రైస్తవ జీవితమే ఒక మహాయుద్ధం. గుర్రపు గుమ్మం మనకు తప్పదు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.